తాతయ్య కథలు. అనగనగా ఒక అడవి. ఆ అడవి పొలిమేరల్లో ఒక గొర్రెల కాపరి ప్రతిరోజూ తన మందను మేతకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతనికి పొదల్లో ఒక వింత దృశ్యం కనిపించింది. అరే, ఇదేంటి? ఇక్కడ ఒక సింహం చనిపోయి ఉంది. పాపం, దాని పక్కన ఆ చిన్న పిల్ల చూడు, ఎంత దిక్కు లేకుండా ఉందో. దీన్ని ఇక్కడే వదిలేస్తే నక్కలు తోడేళ్లు తినేస్తాయి. నా గొర్రెలతో పాటే తీసుకెళ్తాను. కాలం గడిచింది. ఆ సింహం పిల్ల పెద్దదయింది. కాని అది సింహంలా కాకుండా గొర్రెల మధ్య పెరగటం వల్ల తనను తాను ఒక గొర్రెగానే భావించేది. చూడండి, అడవికి రాజు కావాల్సినవాడు గొర్రెలతో కలిసి గడ్డి తింటున్నాడు. ఎంత విచిత్రం! ఒకరోజు గొర్రెలన్నీ అడవిలో మేస్తుండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఒక అడవి సింహం వేటకు వచ్చింది. సింహం వచ్చింది, పారిపోండి, లేకపోతే మనల్ని చంపేస్తుంది. అమ్మో, సింహం అంటే నాకు చాలా భయం. నన్ను కూడా చంపేస్తుంది. అడవి సింహం గొర్రెలను వదిలేసి గొర్రెలా భయపడి పారిపోతున్న ఈ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దాని వెంటపడి పట్టుకుంది. ఆగు, నువ్వు నన్ను చూసి గొర్రెలా ఎందుకు పారిపోతున్నావు? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఒక సాదాసీదా గొర్రెను. నాకు వేట తెలీదు. నన్ను చంపకండి. గొర్రెవా? నీకు పిచ్చి పట్టిందా? రా నాతో, అసలు నువ్వెవరో నీకు చూపిస్తాను. అదిగో అదిగో ఆ నీటిలో చూడు. నీ ముఖం ఎలా ఉందో చూడు. నాకు జూలుంది, నీకు ఉంది. నేను గర్జిస్తున్నాను, నువ్వు మే మే అంటున్నావు. ఒక్కసారి గొంతు విప్పి గర్జించు. మే మే. నిజమే, నేను సింహాన్ని. ఇన్నాళ్ళు నా శక్తి తెలియక గొర్రెలా బతికాను. ఇకపై నేను గొర్రెను కాదు, నేను మృగరాజును. సహవాసం అలవాట్లను మార్చగలదు కాని నీ సహజ శక్తిని కాదు. నీ విలువను నువ్వు గుర్తించినప్పుడే లోకం నిన్ను గౌరవిస్తుంది. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకు. తాతయ్య కథలు.